రాష్ట్ర బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ఊసేలేదని సిపిఐ ఎమ్మిగనూరు కార్యదర్శి రంగన్ అన్నారు. ఆడబిడ్డల నిధి పథకం కింద ప్రతి మహిళకు 1500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న ఈ పథకానికి నిధులు కేటాయించలేదని తెలిపారు. రాష్ట్రంలో 1,89,00,000 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. దాదాపు 3.24 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఆడబిడ్డ కూడా ఆడబిడ్డ నిధి పథకం ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా 3,32,208 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రికి సంబంధించినటువంటి పయ్యవల్ కేశవ్ గారు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద ఎవరైతే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ళు ఉన్న వాళ్ళ మహిళలకు అందరూ కూడా నెలకు 1,500 రూపాయలు మేము ఇస్తాం, మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గెలిపించారు. ఆ హామీతో దాదాపు మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేసి మిమ్మల్ని గద్దెకెక్కించడం జరిగింది. గద్దెకెక్కిన దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా 3 సార్లు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ లో కనీసం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక రూపాయన్నా కేటాయించావా అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడిని మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే దాదాపు 19 నుండి 59 ఏళ్ళ వరకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 మంది ఇవాళ ఉన్నారు. అట్లయితే 500 రూపాయలకు అయితే దాదాపు 34.20 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి డబ్బులు హెచ్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో మాత్రం కూడా ఎక్కడ కూడా ఆడబిడ్డ నిధి ఇవ్వకపోవడంతో దాదాపు 64 కోట్ల సంబంధించినటువంటి డబ్బులు ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గంగా అని చెప్పి మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వము అందరినీ మోసం చేసింది. మొత్తానికి మహిళల్ని మోసం చేసింది. ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా నెలకు మహిళలకు 1,500 వేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అయితే ఏ మహిళకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మేము మహిళా సమాఖ్య మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మీకు ఇంతవరకు అయితే మేము మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంతవరకు అయితే ఒక మహిళకు కూడా 1,500 అయితే వేయలేదు. మరి మీరు ఏమైతే ఎలక్షన్ ముందర హామీలు ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. మరి మహిళలకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఇస్తారు అందరు గ్యాసులు. మరి ఇంతవరకు అయితే ఒక మహిళలకు కూడా పడలేదు. అది ఎవరికి పడినావో ఎవరికి లేదో మాకైతే తెలీదు. మరి మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఏదైతే నెరవేర్చారని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఇంతవరకు అయితే కొత్త పింఛన్లు కానీ ఒక్కరికి కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేదు. ఫ్రీ బస్ అయితే పెట్టినారు. ఫ్రీ బస్సు పెట్టినారు. ఏమైతుందంటే ప్రతి వాళ్ళు కొట్లాడుతున్నారు. బస్సు ఎక్కినాక సీట్లు లేక చాలా మంది కొట్లాడుతున్నారు. మేము దానికి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బస్సులు పెంచండి. బస్సులు పెంచితే తర్వాత అందరూ మరసంగా పోతారు కదా. బస్సులు పెంచలేక మీరు ఉన్నిన బస్సులు పెట్టుకాసి మహిళలు కొట్లాడ పెట్టి నెత్తులు జుట్లు పట్టుకొని కొట్లాడేటట్లా చంద్రబాబు నాయుడు గారు మీరు అంతా పెట్టినారు కదా. మీరు ఏమైతే హామీల ప్రకారంగా ఇచ్చారో మీరు ప్రతి ఒక్కటి మీరు నెరవేర్చాలని మేము మహిళా సమైక్య మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వము అందరినీ మోసం చేసింది. మొత్తానికి మహిళల్ని